సివిల్ సర్వీస్ పరీక్షలలో భారతీయులను అనుమతించాలా లేదా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం వచ్చింది ఏంటిది? లీ కమిషన్ కదా. మొట్టమొదటి లా కమిషన్ భారతదేశంలో 1833 చార్టర్ చట్టం ప్రకారం 1835లో ఏర్పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే 1858 నవంబర్ 1 టెంపరీగా 1 సంవత్సరం కాలం పాటు స్టాన్లే ఉంటాడు. స్టాన్లే తర్వాత వెంటనే చార్లెస్ వుడ్ వస్తాడు. బాంబే టు తానే కాదంట, బాంబేలోని ఒక ప్రాంతమైన బోరో బదూర్ టు తానే వరకు ప్రయాణించింది అంట. సో ఈ 3 ఇంజన్ల పేర్లు ఏంటి అంటే సింధ్, సాహెబ్, సుల్తాన్. కారణం ఎవరు అంటే డల్హౌసీ అని చెప్పు. ఎవరి కాలంలో జరిగింది అంటే లార్డ్ కానింగ్ అని చెప్పు. 1861 లోనే ప్రతిపాదనలు, 1861 లోనే చట్టం, మొట్టమొదటి హైకోర్టుగా 4 చార్టర్ చట్టాలు ఉన్నాయో 4 కౌన్సిల్ యాక్ట్స్ కూడా వచ్చాయి. Question number 21. Which of the following acts was called the first written constitutional act in India? భారతదేశంలో మొట్టమొదటి లేదా తొలి లిఖిత రాజ్యాంగ చట్టం ఏది? మరి నిన్న చూసాం కదా మిత్రమా, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. దీనినే మనం లార్డ్ నార్త్ తీసుకొచ్చాడు. దేనికి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి అని నిన్నటి క్లాస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నే భారతదేశంలో తొలి లిఖిత రాజ్యాంగ చట్టము అంటాము. సో ఇది తీసుకొచ్చిన వ్యక్తి లార్డ్ నార్త్. సో ఆయన పేరు మీదుగా నార్త్ చట్టము అని కూడా అంటాము. ఇంపార్టెంట్. సో భారతదేశంలో తొలి లిఖిత రాజ్యాంగ చట్టం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ చట్టం ప్రకారమే 1774లో తొలి సుప్రీం కోర్టు కూడా ఏర్పడింది అని నిన్నటి క్లాస్ లోని ప్రశ్నలో డిస్కస్ చేయడం జరిగింది. డన్. మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ వాస్ ఆల్సో కాల్డ్ నార్త్ యాక్ట్? నార్త్ చట్టం అని ఏ చట్టాన్ని పిలుస్తాము? ఇప్పుడే చెప్పినాం కదుపా, 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని నార్త్ చట్టము అంటాము. ఎందుకంటే ఈ నార్త్ అనగా ఎవరు అంటే లార్డ్ నార్త్. ఈ లార్డ్ నార్త్ ఎవరు అంటే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్. సో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయిన లార్డ్ నార్త్ తీసుకొచ్చినాడు కాబట్టి ఆయన పేరు మీదుగా దీన్ని నార్త్ చట్టం అని పిలవడం జరిగింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ వాస్ కాల్డ్ యాజ్ నార్త్ యాక్ట్ అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? క్రింది వానిలో తప్పు జతను కనుగొనండి. మరి చూద్దాం. ద ఫస్ట్ లా కమిషన్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1835 అంట. మొట్టమొదటి లా కమిషన్ 1835లో ఏర్పడిందంట. మరి చూద్దాం. 1833 చార్టర్ యాక్ట్ అనగా చార్టర్ చట్టం ప్రకారం 1835లో మొట్టమొదటి లా కమిషన్ ఏర్పడింది. ఈ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే మొట్టమొదటి చైర్మన్ మన మెక్కాలే. మరి దీని తర్వాత స్వాతంత్ర్య అనంతరం అయితే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటాము. స్వాతంత్ర్య అనంతరం మొదటి లా కమిషన్ 1955లో ఏర్పడింది. మరి దీని మొదటి చైర్మన్ ఎవరు అంటే ఎంసి సెతల్వాడ్. మరి ప్రస్తుతం ఎన్నవ లా కమిషన్ ఉంది సార్ అంటే 23వ లా కమిషన్. దీని చైర్మన్ ఎవరు సార్ అంటే దినేష్ మహేశ్వరి. వెరీ వెరీ ఇంపార్టెంట్ లా కమిషన్. మొట్టమొదటి లా కమిషన్ భారతదేశంలో 1833 చార్టర్ చట్టం ప్రకారం 1835లో ఏర్పడింది. మరి దీని మొదటి చైర్మన్ ఎవరు అంటే మెక్కాలే. మరి స్వాతంత్ర్య అనంతరం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొదటి చైర్మన్ ఎవరు అంటే 1950లో ఏర్పడడం జరిగింది. దీని మొదటి చైర్మన్ ఎంసి సెతల్వాడ్. మరి ప్రస్తుతం 23వ లా కమిషన్ దీని చైర్మన్ ఎవరు అంటే దినేష్ మహేశ్వరి. మరి ఇది ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు ఉంది సార్? 2024 నుండి 2027 వరకు అని చెప్పవచ్చు. క్లియరా? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కరెక్టే. The first law commission in independent India was formed in 1955. స్వతంత్ర భారతదేశంలో మొదటి లా కమిషన్ 1955లో ఏర్పడింది. ఖచ్చితంగా ఏర్పడింది 1955లోనే. దాని చైర్మన్ ఎంసి సెతల్వాడ్. ద ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ బిఫోర్ ఇండిపెండెన్స్ వాజ్ ఎంసి సెతల్వాడ్ అంట. తప్పు కదా. స్వతంత్రయానికి ముందు మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే మెక్కాలే కదా. ఇప్పుడే చూసాము కదా. సో ఆప్షన్ సి తప్పు. అండ్ దెన్ ద ఫస్ట్ లా కమిషన్ వాజ్ ఫార్మ్డ్ అండర్ 1833 చార్టర్ యాక్ట్. మొదటి లా కమిషన్ 1835లో ఏర్పడింది. బట్ 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. సో ఇది కరెక్టే. మరి వాడిది ఏమన్నాడు? ఏది తప్పు అన్నాడు. సో ఆప్షన్ సి తప్పు. ఇంపార్టెంట్ మిత్రమా, జాగ్రత్త.
అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్, మనకు తెలుసు కదా ఈ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్ మరి ఏ చట్టం ప్రకారం ఈ పదవి వచ్చింది అంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం ఈ పదవి వచ్చింది కదా. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సమాచారం. మరి క్వీన్ విక్టోరియాస్ ప్రొక్లమేషన్ వాజ్ స్టేటెడ్ ఆన్ 1858 నవంబర్ 1 అంట. విక్టోరియా మహారాణి ప్రకటన 1851 నవంబర్ 1న ప్రకటించింది. కరెక్టే సార్. మరి ఎందుకు ప్రకటించింది? ప్రకటించాల్సిన అవసరం ఏముంది చూద్దాం. మరి 1600 సంవత్సరంలో ఇండియాకు వచ్చిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1858 వరకు ఇండియాలోనే ఉండింది. ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ. సార్ మరి 1858లో ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళిపోయింది అంటే 1857 మే 10న ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఎందుకు సిపాయిల తిరుగుబాటు జరిగింది అంటే ఆవు కొవ్వు మరియు పంది కొవ్వు కలిపిన ఒక బుల్లెట్లను లేదా ఎన్ఫీల్డ్ P53 రైఫిల్స్ P53 రైఫిల్స్ ని ఇవ్వటంతో సిపాయిల మనోభావాలు దెబ్బతిన్నాయి. అది హిందువులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, ఇద్దరి యొక్క పవిత్ర జంతువులు లేదా అపవిత్రమైన జంతువు యొక్క మాంసంతో వీటిని తయారు చేయడం జరిగింది. సో అక్కడి నుండి సిపాయిల మనోభావాలు దెబ్బతిని సిపాయిల రివోల్ట్, సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ సిపాయిల తిరుగుబాటు ఒక్క మీరట్ ఉత్తరప్రదేశ్ లో ప్రారంభమై దేశమంతా వ్యాప్తి చెందింది. అక్కడి నుండి ఢిల్లీకి పోతే ఢిల్లీలో బహదూర్ షా 2 దీనిని మొదలు పెట్టాడు. అండ్ దెన్ అక్కడ నుండి కాన్పూర్ కి పోతే కాన్పూర్ లో నానా సాహెబ్ దీనిని మొదలు పెట్టాడు. అక్కడి నుండి లక్నోకు పోతే లక్నోలో ఒక మహిళ బేగం హజరత్ మహల్ మొదలు పెట్టింది. మరి ఝాన్సీకి పోతే లక్ష్మీబాయి మొదలు పెట్టింది. ఈ విధంగా ఈ పోరాటం చిలికి గాలివాన మొత్తం వ్యాప్తి చెందినట్టు ఈ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది ఉత్తరప్రదేశ్ మీరట్ లో. బట్ ఇది దేశమంతా వ్యాప్తి చెందింది. వివిధ ప్రాంతాలలో వివిధ నాయకులు దీనిని ముందుకు తీసుకువెళ్ళడం మొదలు పెట్టారు. లక్నో చూసుకుంటే బేగం హజరత్ మహల్, కాన్పూర్ చూసుకుంటే నానా సాహెబ్, ఢిల్లీ చూసుకుంటే బహదూర్ షా 2, ఆ తర్వాత మన ఝాన్సీ చూసుకుంటే లక్ష్మీబాయి. ఈ విధంగా ఈ పోరాటం ఎంత ఉధృతంగా సాగింది అంటే ఇది కేవలం సిపాయిల తిరుగుబాటులా లేదు, భారతదేశ స్వతంత్ర పోరాటంలా ఉంది. ఈ పోరాటాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అణిచివేయడంలో విఫలం చెందింది మిత్రమా. అనగా 1857లో ప్రారంభమైన ఈ సిపాయిల తిరుగుబాటును అణిచివేయటంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, విఫలమైంది. అనగా బ్రిటిష్ ప్రభుత్వానికి కోపం వచ్చింది. భారతదేశంలో సిపాయిలు తిరుగుబాటు చేస్తే మీ కంపెనీ ఏం చేస్తుంది? దానిని అణిచివేయలేరా? ఇది ఇలాగే పెద్దదయ్యి మన బ్రిటన్ ప్రభుత్వం భారతదేశాన్ని నుంచి వదిలేయవలసి వచ్చే పరిస్థితి కూడా ఉంది. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఆగ్రహం చెందిన బ్రిటన్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన భారతదేశంలో రద్దు చేసింది. రద్దు చేసి 1858 నవంబర్ 1వ తేదీన అప్పటి బ్రిటన్ మహారాణి అయిన క్వీన్ విక్టోరియా ఒక ప్రకటన చేసింది. ఏ రోజు అంటే 1858 నవంబర్ 1. ఏ ప్రకటన అంటే ఇకపై భారతదేశం బ్రిటన్ ప్రభుత్వ ప్రత్యక్ష పరిపాలనలో ఉంటుంది, బ్రిటన్ ప్రభుత్వ క్రమానుగత పరిపాలనలో ఉంటుంది. ఇప్పటి నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు అని చెప్పింది. సో దీనినే 1858 నవంబర్ 1 విక్టోరియా మహారాణి ప్రకటన, క్వీన్ విక్టోరియాస్ ప్రొక్లమేషన్ అంటాము. సో ఇది కూడా కరెక్టే. అండ్ దెన్ నెక్స్ట్ ఏమంటున్నాడు? ద పోస్ట్ ఆఫ్ వైస్రాయ్ వాజ్ క్రియేటెడ్ అండర్ 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. కరెక్టే కదా. ఇక్కడే మనం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్లేస్ లో వైస్రాయ్ అనే పదవిని తీసుకొచ్చినాం. ఏ చట్టం ప్రకారం అంటే 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారమే కదా. దెన్ ద ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ వాజ్ లార్డ్ ఎడ్వర్డ్ స్టాన్లే. భారతదేశపు మొట్టమొదటి భారత వ్యవహారాల కార్యదర్శి ఎవరు అంటే లార్డ్ ఎడ్వర్డ్ స్టాన్లే అంట. ఖచ్చితంగా కరెక్టే. ఈ భారత వ్యవహారాల కార్యదర్శి అనే పదవిని కూడా 1858 చట్టం ప్రకారమే కొత్తగా సృష్టించడం జరిగింది. అనగా 1858 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం ప్రకారం వైస్రాయ్ అనే ఒక పదవిని తీసుకొచ్చాము, సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ అనే ఒక పదవిని తీసుకొచ్చాము. సో 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం వచ్చిన 2 పదవులు, ఒకటేమో వైస్రాయ్, ఒకటేమో సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్. సో మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. మరి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ ఎవరు అంటే లార్డ్ ఎడ్వర్డ్ స్టాన్లే.
ఈ స్టాన్లే 1858 నుండి 1858 వరకు ఉంటాడు. తర్వాత వీడి స్థానంలో వచ్చిన వ్యక్తి చార్లెస్ వుడ్ 1859 నుండి 66 వరకు ఉండటం జరుగుతుంది. అనగా టెంపరీగా 1 సంవత్సరం కాలం పాటు స్టాన్లే ఉంటాడు. స్టాన్లే తర్వాత వెంటనే చార్లెస్ వుడ్ వస్తాడు. 1859 నుంచి 66 వరకు చార్లెస్ వుడ్ ఉంటాడు. సో ఇది కూడా కరెక్టే. మరి ఏమడుగుతున్నాడు? అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 4 కరెక్టే. సో ఆల్ ఆర్ కరెక్ట్. ఇంపార్టెంట్ మిత్రమా, జాగ్రత్త. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మళ్ళీ స్టేట్మెంట్స్ ఇచ్చినాడు. ద ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా వాస్ ట్రావెల్డ్ ఆన్ 16th May 1853 అంట. కాదు కదా, ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా వాజ్ స్టార్టెడ్ ఆన్ 16th April 1853 కదా. అందుకే మనము ఈ 16th April ని ఏం జరుపుకుంటాం మిత్రమా? రైల్వే దినోత్సవం. దీనిని రైల్వే డేగా జరుపుకుంటాము. సో ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా వాజ్ రాన్ ఆన్ 16th April 1853. మరి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది సార్ అంటాడు. 34 కిలోమీటర్లు. ఎంతమంది ప్యాసింజర్లు ఉన్నారు అంటాడు. 400 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఎంతసేపు ప్రయాణించింది అంటాడు. 75 నిమిషాల పాటు ప్రయాణించింది అని చెప్పు. మరి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించింది అంటాడు. బాంబే టు థానే వరకు ప్రయాణించింది అని చెప్పు. మరి ఒక్కోసారి బాంబే ఆప్షన్స్ లో ఇవ్వట్లా. ఈ మధ్య జరిగిన యూపీఎస్సీ సీసాట్ లో బాంబే అని చెప్పలా. ఏం చెప్పాడు అంటే బోరోబదూర్, అనగా బాంబే టు థానే కాదంట, బాంబేలోని ఒక ప్రాంతమైన బోరోబదూర్ టు థానే వరకు ప్రయాణించింది అంట. మరి సార్ ఇంత విషయం చెప్పావే, మరి ఇందులో ఎన్ని భోగీలు ఉన్నాయి లేదా ఎన్ని ఇంజన్లు ఈ భోగీలను ముందుకు తీసుకెళ్లాయి అంటే ఇందులో 3 ఇంజన్లు ప్లస్ 14 భోగీలు ఉండటం జరిగింది. ఇంజన్లు చూసుకుంటే 3, భోగీలు చూసుకుంటే 14. సార్ మరి ఈ 3 ఇంజన్ల పేర్లు ఏంటి సార్? ఒకటేమో సింధ్ అంట, ఒకటేమో సింధ్, ఇంకొకటి సాహేబ్, ఇంకొకటి సుల్తాన్. సో ఈ 3 ఇంజన్ల పేర్లు ఏంటి అంటే సింధ్, సాహెబ్, సుల్తాన్. మరియు 14 కంపార్ట్మెంట్లతో ఇది ప్రయాణం చేసింది. మొత్తం ఎన్ని అంటే 17 అని చెప్పు. ఇంజన్లతో కలుపుకొని ఎన్ని అంటే 17 అని చెప్పు. మరి వీటిని ప్రవేశపెట్టింది అనగా 1853లో అప్పటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని పిలుస్తాము అంటే లార్డ్ డల్హౌసీని పిలుస్తాము. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సార్ అప్పుడేమో ముంబై నుండి తానే వరకు నడిచింది అన్నావే, ప్రస్తుతం ఈ ట్రైన్ ఉందా? ఉంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే ప్రస్తుతం ఇది ఢిల్లీ టు ఆల్వార్ మధ్యలో నడవడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా ముంబై లేదా బోరోబదూర్ టు థానే వరకు వెళ్ళిన మొదటి ట్రైన్ ప్రస్తుతం ఢిల్లీ నుండి ఆల్వార్ వరకు నడవడం జరుగుతుంది. సో ఇది మొదటి ట్రైన్ గురించి పూర్తి స్థాయి సమాచారం. సార్ మరి ఫస్ట్ ట్రైన్ 16th April 1853 ఇది తప్పు. ద ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా ట్రావెల్డ్ ఫ్రమ్ ఢిల్లీ టు ఆల్వార్ తప్పు. అప్పుడు ఢిల్లీ టు ఆల్వార్ కాదు, అప్పుడు బాంబే టు తానే, ఇప్పుడు ఢిల్లీ టు ఆల్వార్. సో అది కూడా తప్పే. ద ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా ట్రావెల్డ్ విత్ 3 ఇంజన్స్. కరెక్టే కదా, 3 ఇంజన్లతో ప్రయాణించింది. ఆ 3 ఇంజన్ల సింధ్, సాహెబ్, సుల్తాన్. ద ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా ట్రావెల్డ్ ఫర్ 75 minutes. 75 నిమిషాలు ప్రయాణించింది. కరెక్టే కదా, 75 నిమిషాలు ప్రయాణించింది కదా. అనగా ఓన్లీ 3,4 ఆర్ కరెక్ట్. ఓన్లీ 3,4 ఆర్ కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ మిత్రమా. స్టేట్మెంట్స్ లో క్వశ్చన్ అడగడం జరిగింది, జాగ్రత్త. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఓన్లీ ఉమెన్ మినిస్టర్ ఇన్ ఫస్ట్ క్యాబినెట్ వాజ్ హంసా మెహతా అంట. అవునా? హంసా మెహతా కాదే. ఎవరు? అమృత్ కౌర్. ద ఫస్ట్ ఉమెన్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ఇండియా అమృత్ కౌర్. అనగా స్వాతంత్ర్య అనంతరం ఏర్పడిన క్యాబినెట్ లో మొట్టమొదటి మహిళా మంత్రి ఎవరు అంటే అమృత్ కౌర్. ఈమె దేనికి ఉనింది అంటే వైద్యము మరియు ఆరోగ్యము. అనగా వైద్యం అనగా మెడిసిన్ మరియు హెల్త్, ఈ రెండిటికి మొట్టమొదటి మహిళా శాఖ మంత్రి ఎవరు అంటే అమృత్ కౌర్. దేనికి అంటే వైద్యం మరియు ఆరోగ్య శాఖకు పనిచేసింది అని చెప్పు. సార్ మరి ఈ హంసా మెహతా ఎవరండి అంటే రాజ్యాంగ పరిషత్లో మహిళలకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే హంసా మెహతా. మహిళలకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఎవరు అంటే హంసా మెహతా అని చెప్పు. సో ఇది తప్పు. ద 1857 సిపాయి ముట్టిని అక్కార్డ్ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ లార్డ్ డల్హౌసీ. అనగా 1857 సిపాయిల తిరుగుబాటు లార్డ్ డల్హౌసీ కాలంలో జరిగింది. కాదు కదా, కానింగ్ కాలంలో జరిగింది కదా. ఒక్కసారి నీట్ గా చెప్తా, నోట్ డౌన్ చేసుకో.
డల్హౌసీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాడంటే 1848 నుండి 56 వరకు. ఇది లార్డ్ డల్హౌసీ కాలం. మరి లార్డ్ డల్హౌసీ అయిపోతానే లార్డ్ కానింగ్ వచ్చాడు. 1856 నుండి 63 వరకు లార్డ్ కానింగ్ రావటం జరిగింది. మరి ఇక్కడ మరి సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 57లో కదా. మరి 57లో ఉన్న వ్యక్తి ఎవరు? లార్డ్ కానింగ్ కదా. సో ఇది తప్పు. సిపాయిల తిరుగుబాటు జరిగింది లార్డ్ కానింగ్ కాలంలో. బట్ ఈ సిపాయిల తిరుగుబాటుకు కారణమైన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ. సిపాయిల తిరుగుబాటుకు కారణం ఎవరు అంటే డల్హౌసీ అని చెప్పు. ఎవరి కాలంలో జరిగింది అంటే లార్డ్ కానింగ్ అని చెప్పు. సార్ మరి డల్హౌసీ ఎలా కారణమయ్యాడంటే ఈ ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపిన ఎన్ఫీల్డ్ P53 రైఫిల్స్ ని తీసుకొచ్చిన వ్యక్తి డల్హౌసీ. తీసుకొచ్చినాడు, గొడవ పెట్టినాడు, వాన్ టైం పీరియడ్ అయిపోయింది, బ్రిటన్కి వెళ్ళిపోయినాడు. వాన్ తర్వాత వచ్చిన కానింగ్. ఈ కానింగ్ కాలంలోనే ఈ మంటంతా రగిలింది. భారతీయుల గుండెలు రగిలిపోయాయి. ఎవరి కాలంలో అంటే కానింగ్ కాలంలో. సో సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో లేవనెత్తారు అంటే లార్డ్ కానింగ్ కాలంలో లేవనెత్తారు అని చెప్పు. ఇది తప్పు. అండ్ దెన్ నెక్స్ట్, ద సిపాయి ముట్టిని ఆఫ్ 1857 స్టార్టెడ్ ఆన్ April 10th. కాదు కదా. సిపాయిల తిరుగుబాటు ప్రారంభం అయ్యింది 1857 మే 10న ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో కదా. మరి వాడేంది ఏప్రిల్ 10 అంటాడే. తప్పు. ద చార్టర్ యాక్ట్ విత్ ద షార్టెస్ట్ టైం పీరియడ్ వాజ్ 1833 చార్టర్ యాక్ట్ అంట. కాదు కదా. షార్టెస్ట్ టైం పీరియడ్ తో ఉన్న చార్టర్ యాక్ట్ ఏది అంటే 1853 కదా. చూద్దాం ఒకసారి. సరే అసలు చార్టర్ యాక్ట్ అంటే ఏంటి? 1773లో మనకేమొచ్చింది? రెగ్యులేటింగ్ చట్టం వచ్చిందా? రెగ్యులేటింగ్ చట్టం. ఈ రెగ్యులేటింగ్ చట్టం ఎందుకు వచ్చిందో నేను చెప్పా. ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళు పన్నులు కట్టడంలా ప్రైవేటు పనులు, ప్రైవేటు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న లార్డ్ నార్త్ జనరల్ బుర్గోయిన్ అధ్యక్షతన ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేశాడు. ఆ రహస్య కమిటీ నిర్ధారించింది వీళ్ళు పన్నులు కట్టడం లేదు అని. అప్పుడు ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం లార్డ్ నార్త్ తీసుకువచ్చాడు. దేనికి అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి. డన్. ఈ చట్టం ప్రకారం 20 సంవత్సరాలు మీరు భారతదేశంలో వ్యాపారం చేసుకోండి, 20 సంవత్సరాల పాటు చేయండి, ఆ తరువాత రెన్యువల్ చేయాలి అని చెప్పాడు. ఎవరు? లార్డ్ నార్త్. మరి 20 సంవత్సరాలు అయిపోయింది కదా. సో ఈ 1793లో మొట్టమొదటి చార్టర్ చట్టం వచ్చింది. 20 సంవత్సరాలు అయిపోయింది. 1793లో ప్రవేశపెట్టినాం. మరి ఏమంటారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు? బ్రిటన్ పోయినారు, లార్డ్ నార్త్ ముందర నిలబడినారు. సార్ లార్డ్ నార్త్ గారు, మరి 20 సంవత్సరాలు పూర్తయిందండి, మరి ఇండియాలో మేము వ్యాపారం చేసుకోవాలా, దుకాణం సర్దుకొని రావాలా అని అడిగారు. ఎప్పుడు? 1793లో. సో దీనినే 1793 చార్టర్ చట్టం. సార్ మరి చార్టర్ అనగా ఏంటి? ఒప్పందము. చార్టర్ అనగా ఒప్పందం. ఎవరెవరి మధ్య అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బ్రిటన్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం. ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బ్రిటన్ గవర్నమెంట్ కి మధ్య ఒప్పందం. ఏం ఒప్పందం? 20 సంవత్సరాలు ఉండాలా, వెళ్ళిపోవాలా. 20 సంవత్సరాలు అయిపోయాయి కదా. మరి మా పరిస్థితి ఏంటి అనగా మొదటి చార్టర్ చట్టం. తర్వాత ఇక్కడ ఏం చేశారంటే 20 సంవత్సరాలు మళ్ళీ పొడిగించారు. అనగా మళ్ళీ 1813 చార్టర్ చట్టానికి వచ్చినారు. మళ్ళా 1813 చార్టర్ చట్టం 20 సంవత్సరాలు అయిపోయింది. 1813లో మళ్ళా పోయి అడిగినారు, సార్ మరి మా పరిస్థితి ఏంటండి? ఓకే, మళ్ళా ఇంకొక 20 సంవత్సరాలు చేసుకో. 1813 నుంచి 1833 వరకు. మళ్ళా 1833 మళ్ళా చార్టర్, మళ్ళా ఒప్పందం కావాలా. మళ్ళా పోయినారు బ్రిటన్ కు, సార్ మరి మా పరిస్థితి ఏంటి? ఓకే చేసుకో, ఇంకొక 20 సంవత్సరాలు డన్. మళ్ళా 1833 నుంచి ఇంకొక 20 సంవత్సరాలు 1853కు వచ్చినారు. ఇక్కడ మాత్రం ఇది కూడా చార్టరే, ఇది కూడా ఒప్పందం చేసుకోవడానికే పోయినారు. మరి ఏమన్నారు? ఇంకా 20 సంవత్సరాలు మీకు పర్మిషన్ లేదు భారతదేశంలో. మేము ఎన్ని సంవత్సరాలు చెబితే అన్ని సంవత్సరాలు ఇండియాలో ఉండు అనగా టైం పీరియడ్ పెట్టలా. ఈ టైం పీరియడ్ పెట్టకుండా ఒప్పందం చేసుకున్నారు. ఎప్పటి వరకు చెప్తే అప్పటి వరకు ఉండండి అన్నారు. బట్ ఇక్కడ ఏం జరిగింది? 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగినలా. ఈ సిపాయిల తిరుగుబాటును అణిచివేయడంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫెయిల్యూర్ అయినలా. ఫెయిల్యూర్ అవ్వడంతో వీళ్ళని 1858లో దుకాణం సర్దుకొని బ్రిటన్ కి రమ్మన్నారు. అనగా అతి తక్కువ కాలం ఉన్న చార్టర్ చట్టం ఏది అంటే 1853 చార్టర్ చట్టం. ఎన్ని సంవత్సరాలు ఉన్నింది అంటే కేవలం 5 సంవత్సరాలే. 1853లో 20 సంవత్సరాలు పొడిగించలేదు మిత్రమా. ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు.
వ్యాపారం చేసుకోండి, మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు తిరిగి రండి అన్నారు. ఆ తిరిగి రండి అనేది ఈ సిపాయిల తిరుగుబాటు వలన 1858లో వాళ్ళు తిరిగి పోవలసి వచ్చింది. క్లియరా? డన్. సో దీంతో చార్టర్ చట్టాలు అతి తక్కువ కాలం ఉన్నది 1833 కాదు. సో తప్పు. డన్. మరి అన్ని తప్పులే కనపడుతున్నాయి. సో ఆన్సర్ ఏంది అంటే నన్ ఆఫ్ ద అబో. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్టు. నెక్స్ట్ ఏమంటున్నాడు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద పోర్ట్ఫోలియో సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1861. అనగా పోర్ట్ఫోలియో విధానాన్ని 1861లో ప్రవేశపెట్టామంటాడు. అవునా? 100% తప్పు. ఈ పోర్ట్ఫోలియో విధానాన్ని 1859లో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ కానింగ్. బట్ దీని ఇంప్లిమెంటేషన్ అనగా దీని అమలు ఎప్పుడు జరిగింది అంటే 1861 కౌన్సిల్స్ యాక్ట్ ప్రకారం జరిగింది. మిత్రమా, ఇంట్రడ్యూస్ చేసింది 1859లో, దాన్ని ఇంప్లిమెంట్ అనగా అమలు చేసింది 1861లో. బట్ వాడు ఇంట్రడ్యూస్ 1861 అన్నాడు. తప్పు. నెక్స్ట్, మెక్కాలే కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంట. కాదు కదా. మెక్కాలే కమిషన్ దేనికోసం వచ్చింది? 1854లో వచ్చింది మెక్కాలే కమిషన్. దేనికి అంటే సివిల్ సర్వీసెస్ లో భారతీయులను అనుమతించాలా లేదా. మెక్కాలే కమిషన్ వచ్చింది 1854లో. వచ్చిన కారణం కూడా దేనికి అంటే సివిల్ సర్వీస్ పరీక్షలలో భారతీయులను అనుమతించాలా లేదా అని వచ్చింది మెక్కాలే కమిషన్. అది కూడా 1854. బట్ వాడేమంటాడు? మెక్కాలే కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఫర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంట. కాదు కదా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం వచ్చింది ఏంటిది? లీ కమిషన్ కదా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల కోసం వచ్చింది లీ కమిషన్. ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1923లో వచ్చింది. 1924లో రిపోర్ట్ ఇచ్చింది. 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇంప్లిమెంట్ చేశాము. లీ కమిషన్, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కోసం వచ్చింది లీ కమిషన్, మెక్కాలే కమిషన్ కాదు. తప్పు. ఈ లీ కమిషన్ 1923లో అపాయింట్ చేశాము. వాళ్ళ రిపోర్ట్ ఇచ్చింది 1924లో. వాళ్ళు రిపోర్ట్ ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని 1926లో మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేశాము. మరి ఆ మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటాడు? సర్ రాస్ బార్కర్. ఆ మొదటి లా కమిషన్ చైర్మన్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సో ఇది కూడా తప్పే. ద ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇన్ ఇండియా వాజ్ మెక్కాలే అంట. ఎట్టయితాడు? ఇప్పుడే చెప్తానే. ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ సర్ రాస్ బార్కర్ అని, మరి మెక్కాలే అంటున్నాడు. తప్పు. మరి ఈ ఫస్ట్ మెక్కాలే దేనికి చైర్మన్ అంటే లా కమిషన్ కి చైర్మన్ కదా. ఫస్ట్ లా కమిషన్ 1835లో ఫామ్ అయిన, ఆ 1835లో ఫామ్ అయిన ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ మెక్కాలే. బట్ వీడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాడు. తప్పు. ద 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వాజ్ ఆల్సో కాల్డ్ as గుడ్ గవర్నెన్స్ యాక్ట్. తప్పు కదా. ఈ గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని దేన్ని అంటాము? 1858లో వచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ని కదా గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అంటాము. మరి వాడేమంటున్నాడు? 1935 యాక్ట్ అంట. కాదు. మరి ఈ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ని జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక మాట అంటారు, గట్టి బ్రేకులుండి ఇంజన్ లేని యంత్రమయ్యా ఈ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని వ్యాఖ్యానించే వ్యక్తి ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పు. బట్ ఇక్కడ గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అంటే 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ను వ్యాఖ్యానించే వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ. గట్టి బ్రేకులుండి ఇంజన్ లేని యంత్రం అంటాడు. సో అన్ని తప్పే. నన్ ఆఫ్ ద అబో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఫస్ట్ కౌన్సిల్ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1860. కాదు కదా. నేను ఇందాక చార్టర్ చట్టాలు అన్నప్పుడు 1793, 1813, 1833, 1853 ఇవన్నీ ఏంటివి? చార్టర్ చట్టాలు. చార్టర్ అనగా ఒప్పందము అనగా ఇవి 20 సంవత్సరాలు ఈ విధంగా పొడిగించుకుంటే 4 చార్టర్ చట్టాలు తీసుకొచ్చాం కదా. ఇక్కడ 1857 సిపాయి రివోల్ట్ వలన 1858కి ఈ చార్టర్ చట్టాలు రద్దయిపోయాయి. అసలు చార్టర్ అనగా ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కదా. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీనే ఇక్కడ రద్దయిపోయింది. ఇంకా ఒప్పందం ఏముంది? లేదు కదా. సో ఇప్పుడు ఏం జరిగిందంటే 1861 కౌన్సిల్స్ యాక్ట్ తీసుకురావటం మొదలు పెట్టారు. కౌన్సిల్, ఎందుకు కౌన్సిల్ అన్నామంటే భారత వ్యవహారాల కార్యదర్శికి 15 సభ్యులతో కూడిన అనగా 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ కి 15 మంది సభ్యులతో కూడిన ఒక కార్యనిర్వాహక మండలిని ఇచ్చాము, కౌన్సిల్ నిచ్చాము.
ఇందాక చెప్పాను కదా 1858 యాక్ట్ లో వైస్రాయ్ అనే పదవి మరియు సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ అనే పదవి, 2 పదవులు క్రియేట్ చేశారు అని. అందులో ఈ సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ కి సహాయం అందించడానికి 15 మంది సభ్యులతో కూడిన ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశాము. సో ఇప్పటి నుండి ఏం చేసింది ఈ కౌన్సిల్? యాక్ట్లను తయారు చేయడం మొదలు పెట్టింది. ఆ మొట్టమొదటి యాక్ట్ దానినే కౌన్సిల్ యాక్ట్ అంటాము. ఎందుకంటే కౌన్సిల్ తయారు చేసింది కదా, అందుకే కౌన్సిల్ యాక్ట్ అంటాము. ఆ మొట్టమొదటి కౌన్సిల్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1861, తర్వాత ఎప్పుడు వచ్చిందంటే 1892, తర్వాత 1909, తర్వాత 1919. ఈ విధంగా 4 కౌన్సిల్ యాక్ట్స్ కూడా వచ్చాయి. ఏ విధంగానైతే 4 చార్టర్ చట్టాలు ఉన్నాయో 4 కౌన్సిల్ యాక్ట్స్ కూడా వచ్చాయి. చార్టర్ అని ఎందుకన్నామో క్రిస్టల్ క్లియర్ గా తెలుసుండాలా, కౌన్సిల్ అని ఎందుకన్నామో క్రిస్టల్ క్లియర్ గా తెలుసుండాలా. వాడేమంటున్నాడు 1860 అంటున్నాడు, తప్పు. 1861. ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 1861. కౌన్సిల్ యాక్ట్ అంట, కాదు కదా. 1892 కౌన్సిల్ యాక్ట్ లో ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చినామప్పా, 1861 లో కాదు. సో ఇది కూడా తప్పే. ద ఫస్ట్ ఇండియన్ ఎలక్టెడ్ టు ద బ్రిటన్ పార్లమెంట్ వాజ్ నాన్సీ ఆస్టర్ అంట. బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన మొదటి భారతీయురాలు నాన్సీ ఆస్టర్ అంట, కాదు కదా. మొదటి భారతీయ మహిళ, ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఉమెన్ అని ఉంటే నాన్సీ ఆస్టర్ కరెక్టే, బట్ ఫస్ట్ ఇండియన్ అన్నాడు కదా. ఇండియన్ అంటే దాదాబాయి నౌరోజీ అని చెప్పాలా. ఇండియన్ అంటే దాదాబాయి నౌరోజీ, అంటే బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయి నౌరోజీ, తొలి భారతీయ మహిళ నాన్సీ ఆస్టర్. ఇక్కడ ఇండియన్ అన్నాడు కాబట్టి తప్పు. ఒకవేళ ఇండియన్ ఉమెన్ అని ఉంటే నాన్సీ ఆస్టర్ కరెక్టే. సో 1 తప్పే, 2 తప్పే, 3 కూడా తప్పే. అండ్ దెన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ లార్డ్ కానింగ్ అంట, కాదు కదా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎవరు? లార్డ్ డల్హౌసీ కదా. ఇందాకే చూసినలా 16th April 1853 లో రైల్వేస్ వచ్చినాయి. ఆ టైంలో గవర్నర్ జనరల్ గా ఉన్న వ్యక్తి లార్డ్ డల్హౌసీ. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వే లార్డ్ డల్హౌసీ. అన్ని తప్పే. సో నన్ ఆఫ్ ద అబో. ద హైకోర్టు యాక్ట్ వాజ్ మేడ్ ఇన్ ద ఇయర్. హైకోర్టు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు మిత్రమా? 1861 కౌన్సిల్స్ యాక్ట్ వచ్చిందా? ఈ 1861 కౌన్సిల్స్ యాక్ట్ ప్రకారం 1861 లో హైకోర్టు ఏర్పాటు చేయాలి అని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. 1861 లో ప్రతిపాదనలు తీసుకొచ్చారు. 1861 లోనే చట్టము కూడా చేశారు. మరి మొట్టమొదటి హైకోర్టుగా 1862లో బెంగాల్ హైకోర్టును ఏర్పాటు చేశారు. 1861 లోనే ప్రతిపాదనలు, 1861 లోనే చట్టం. మొట్టమొదటి హైకోర్టుగా 1862లో బెంగాల్ హైకోర్టును తీసుకొచ్చారు. మరి సార్ ఈ బెంగాల్ హైకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటాడు? బెంగాల్ అనొచ్చు, కలకత్తా అనొచ్చు మిత్రమా, ఏదన్నా కరెక్టే. ఇక్కడ బెంగాల్ ప్లేస్ లో కోల్కతా హైకోర్టు కరెక్టే. ఈ బెంగాల్ హైకోర్టు లేదా కలకత్తా హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే బర్నస్ పీకాక్. ఇతను ఒక బ్రిటిష్ వ్యక్తి. బర్నస్ పీకాక్ ఏ సంవత్సరంలో అంటే 1862లో అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా. మరి తొలి భారతీయ న్యాయమూర్తి ఎవరు అంటాడు? న్యాయమూర్తి ఎవరు అంటే శుంభానాథ్ పండిత్ అని చెప్పు. శుంభానాథ్ పండిత్. ఏ సంవత్సరంలో అంటే 1863లో అని చెప్పు. ఈ బెంగాల్ లేదా కలకత్తా హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి బర్నస్ పీకాక్. ఇతను ఒక బ్రిటిష్ వ్యక్తి. ఏ సంవత్సరం అంటే 1862 అని చెప్పు. తొలి భారతీయ న్యాయమూర్తి అంటే శుంభానాథ్ పండిత్. ఈయన ఏ సంవత్సరం అంటే 1863 అని చెప్పు. మరి తొలి భారతీయ ప్రధాన న్యాయమూర్తి. ఇది భారతీయ న్యాయమూర్తి. ఈయన భారతీయ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే పిబి చక్రవర్తి. ఏ ఇయర్ లో అంటే 1952 అని చెప్పు. ఇంపార్టెంట్ మిత్రమా. తొలి ప్రధాన న్యాయమూర్తి బర్నస్ పీకాక్, తొలి భారతీయ న్యాయమూర్తి శుంభానాథ్ పండిత్ 1863, తొలి భారతీయ ప్రధాన న్యాయమూర్తి పిబి చక్రవర్తి 1952. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్, ద హైకోర్ట్ యాక్ట్ వాజ్ మేడ్ ఇన్ విచ్ ఇయర్? 1861. సో ఇంపార్టెంట్. ఈ ఇయర్స్ ఇంపార్టెంట్, న్యాయమూర్తులు కూడా ఇంపార్టెంటే. డన్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ద ఫస్ట్ హైకోర్ట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్? ద ఫస్ట్ హైకోర్ట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1862. 1862లో మొట్టమొదటి హైకోర్టుగా ఏర్పడింది. ఏ హైకోర్టు అంటే కలకత్తా హైకోర్టు. ఇది ఏర్పడిన 2 months తర్వాత
అనగా 2 నెలల తరువాత ఏర్పడిన హైకోర్టులే బాంబే హైకోర్టు మరియు మెడ్రాస్ హైకోర్టు 1862లోనే ఏర్పడ్డాయి. కానీ కలకత్తా హైకోర్టు ఏర్పడిన 2 నెలల తరువాత బాంబే మెడ్రాస్ హైకోర్టులు ఏర్పడ్డాయి. ఆ తరువాత 1866లో నాలుగవ హైకోర్టుగా అలహాబాద్ హైకోర్టు ఏర్పడటం జరిగింది. ఇది క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్. సో 1862 కలకత్తా హైకోర్టు, అది ఏర్పడిన 2 నెలలకు బాంబే మెడ్రాస్, ఆ తర్వాత 1866లో నాలుగవ హైకోర్టుగా అలహాబాద్ హైకోర్టు ఏర్పడడం జరిగింది. సో ద ఫస్ట్ హైకోర్టు వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1862. అది ఏ హైకోర్టు అంటే కలకత్తా హైకోర్టు అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్.